వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. దీని టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. ఈ ఎల్లిపాయ గుడ్డు కారం కోసం ఒక 6 ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఎగ్స్ బాయిల్ అయి చల్లారిన తర్వాత దీనిపైన పొట్టును తీసేసి పక్కన పెట్టుకుందాము. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర ఆవాలను యాడ్ చేసుకుందాం. ఇందులోనే 2 పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందామండి. ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంతలో మనం వెల్లుల్లిని దంచుకుందామండి. ఒక 15 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని కోర్సుగా దంచుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి మనం దంచుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేద్దామండి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేద్దామండి. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం అండి. కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇంకా 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను మిరియాల పొడిని కూడా వేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందామండి. 1/2 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఒక 3-4 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామండి. మన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే అండి, మన వేడి వేడి కోడిగుడ్డు ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, పరోటాలోకి దేంట్లో అయినా బాగా సూపర్గా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ కదండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పక మీ ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.